అందరికీ నమస్కారం. జ్ఞాపకం అంటే మనకు వచ్చే ఆలోచనలు, మన తెలివి, మన జ్ఞానము, కొంత కళా నైపుణ్యము ఇవన్నీ కలిపి జ్ఞాపకంగా మారడానికి మూల ఆధారము జ్ఞాపక శక్తి. మెదడు భాగంలో ఉండే ఈ జ్ఞాపక శక్తి మనము సేకరించే సమాచారాన్ని, మన ఆలోచనలని, మనం ఆలోచించే విధానాన్ని ఒక దగ్గర భద్రపరిచే ఒక శక్తి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మనసులో అనేక ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆ ఆలోచనలను ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఉంటాము. ఈ ఆలోచనలకు మూలము ఏమిటంటే దానికి ఆధారము జ్ఞాపక శక్తి. ఈ జ్ఞాపక శక్తి ద్వారానే మనం గతాన్ని గుర్తు చేసుకుంటాం. ఆ గతాన్ని విశ్లేషించి భవిష్యత్తుని ఊహిస్తాం. భవిష్యత్తు ఇలా ఉండాలి అని కలలు కంటాం. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ జ్ఞాపక శక్తి మీదే ఆధారపడి ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇంకా నిన్ను నువ్వు గుర్తుపట్టాలి అన్నా, ఇతరుల వ్యక్తులను కానీ వస్తువులను కానీ దేనినైనా కానీ గుర్తుపట్టాలి అన్నా జ్ఞాపక శక్తే ఆధారము. మనిషి నేను ఎవరు అనే ప్రశ్నకు 3 స్థాయిలలో సమాధానము ఇస్తాడు. ఒకటి సమాజపరంగా, రెండవది బంధాల పరంగా, మూడవది స్వీయ పరంగా. సమాజం పరంగా చూస్తే నువ్వు ఎవరు అని ఎవరైనా మనల్ని అడిగితే సమాజపరంగా ఏం చెప్తాం మనము? ఒక ఉద్యోగి అని, ఒక వ్యాపారి అని, ఒక కళాకారుడు అని, ఒక సెలబ్రిటీ అని, ఒక రాజకీయ నాయకుడని, ఒక గురువు అని, ఇలా అనేక విధాలుగా మనము ప్రాపంచిక పరంగా ఏ హోదాలో ఉంటామో దాని గురించి చెప్తాము. ఇదంతా బంధాల పరంగా చూసుకుంటే నువ్వు ఎవరని అడిగితే తండ్రి స్థానము, తల్లి స్థానము, భార్య స్థానము, భర్త స్థానము, అన్నా చెల్లెలి స్థానము, మామ అత్తల స్థానము, ఇలా అనేక బంధాలతో ముడిపడిన నువ్వు అని చెబుతావు. స్వీయ పరంగా చూస్తే నీ పేరు చెప్తావు, నీ హైట్ గురించి, నీ వెయిట్ గురించి, నీ అందం గురించి, నీ ఆకారం గురించి, నీ రూపం గురించి, నీ గుణాల గురించి, నీ ప్రవర్తన గురించి చెప్తావు. ఇప్పుడు సమాజపరంగా, బంధాల పరంగా, స్వీయ పరంగా ఇన్ని విధాలుగా నువ్వు చెప్పగలుగుతున్నావంటే దీనికి మూల ఆధారము, మూల స్తంభము జ్ఞాపక శక్తే. ఇక్కడ ఈ గుర్తింపులను నిలబెట్టేది ఒకే మూల శక్తి, జ్ఞాపక శక్తి. జ్ఞాపకం లేకపోతే ఈ గుర్తింపులన్నీ శూన్యమవుతాయి. ఒక్కసారి ఊహించండి, మనలో జ్ఞాపక శక్తి పని చెయ్యకపోతే మన పేరు గుర్తుండదు, మన కుటుంబం ఎవరో తెలియదు, స్నేహితులు ఎవరో తెలియదు, గతం అనే అనుభవం ఉండదు, భవిష్యత్తు అనే ఆలోచన ఉండదు, గుర్తుపట్టడము ఉండదు, గుర్తించుకోవడము, పోల్చుకోవడము ఇవన్నీ జ్ఞాపక శక్తి ద్వారానే జరుగుతాయి. జ్ఞానం, తెలివి, కళా నైపుణ్యం, ఆలోచన విధానం ఇవన్నీ నిలబడడానికి ఆధారము జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి లేకపోతే మనము నేర్చుకున్నది నిలబడదు, నిర్ణయాలు తీసుకోలేము, అభిప్రాయాలు ఉండవు, మంచి చెడులు తెలియవు. అంటే వ్యక్తిత్వం పూర్తిగా కూలిపోతుంది. జ్ఞాపకం పోతే నేను ఎవరు అనే భావన కూడా పోతుంది. ఒక మనిషికి పేరు, గౌరవం, హోదా అన్నీ ఉన్నా జ్ఞాపక శక్తి పోయింది అనుకోండి, అప్పుడు అతను ఎవరు? అతనికి తన పేరు కూడా గుర్తు ఉండదు. మిగిలేది ఏమిటి? పేరు, అధికారం, హోదా, పలుకుబడి, డబ్బు ఇవన్నీ పోయిన తర్వాత, జ్ఞాపకం అనే శక్తి పోయిన తర్వాత వీటన్నిటిని ఏది గుర్తించలేని స్థితిలో మనిషి ఉన్నప్పుడు మనిషిలో సహజంగా నిలిచిపోయేవి ఉండేవి ఏమిటో తెలుసా?
శారీరకంగా ఆకలి, దాహం, నిద్ర, శృంగారం, నొప్పి, భయం ఇవి సహజంగా మనిషిలో నిలిచిపోయేవి, ఉండిపోయేవి. జ్ఞాపకశక్తి పడిపోయినా, జ్ఞాపకశక్తి లేకున్నా ఇవి మాత్రం ఖచ్చితంగా సహజంగా ఉంటాయి మనిషిలో. భావోద్వేగాల పరంగా చూస్తే కోపము ఉంటుంది, భయం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది. ఇవి సహజ గుణాలు. జ్ఞాపకశక్తి లేకుండా జీవించే మనిషి ఆశలు ఉండవు, కోరికలు ఉండవు, అభిప్రాయాలు ఉండవు, జడ్జిమెంట్లు ఉండవు. అతను సంపూర్ణంగా పసిబిడ్డలాగా జీవిస్తాడు. కారణం లేకుండా నవ్వుతాడు, ఆనందపడతాడు, ప్రేమిస్తాడు. అకారణంగా జరిగే స్థితులు మనిషిలో ఇవి. ఇప్పుడు ఏ గుర్తింపు లేకుండా పోయినా సరే కానీ నీలో సహజంగా నిలబడేవి ఏవేవి అనేది మనం తెలుసుకున్నాం కదా. అదే నిజమైన ఆధ్యాత్మిక యొక్క స్థితి, అదే నిజమైన జీవితము. ఆధ్యాత్మికంగా జ్ఞాపకశక్తి ఉన్నప్పటికీ నేను అనే అహంకారాన్ని దాటి జీవించడము నిజమైన స్థితి ఉంది. మనిషి తన ఆనందాన్ని, బయట ప్రపంచాన్ని కట్టిపడేశాడు. అదే బాధకు కారణం. నీ ఆనందం ఒక మనిషి వల్ల కాదు, ఒక వస్తువు వల్ల కాదు, అది నీ సహజ స్వభావము. దేనివల్లనో వచ్చే ఆనందము నీ జీవితంలో ఎక్కువ రోజులు నిలబడదు. వస్తువు వల్ల కావచ్చు, మనిషి వల్ల కావచ్చు, దేనివల్ల అయినా వచ్చే ఆనందము, ప్రశాంతత ఏది నీ జీవితంలో ఎక్కువ రోజులు నిలబడదు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, నీలో జ్ఞాపకశక్తి పడిపోగానే ఏవేవి పోయావో అవన్నీ నీవు కాదు. జ్ఞాపకశక్తి పడిపోగానే ఏవేవి వెళ్ళిపోయాయి? పేరు పడిపోయింది, డబ్బు పడిపోయింది, అహంకారం పడిపోయింది, హోదా పోయింది. ప్రపంచము ద్వారా ఏవేవి గుర్తింపు వస్తున్నాయో అవన్నీ పడిపోయినాయి. కానీ చివరికి మిగిలేవి నీలో ఏవై ఉన్నాయో అవే నీవి. అదే సహజమైన జీవన స్థితి యొక్క నీ స్వభావ జీవన విధానము. అది అవే నీ దైవత్వ స్థితులతో చూడగలిగే ఆ స్థితి రూపాలు చూడు ఒక్కసారి. ఆకలి నీదే, నీ సహజత్వము. దాహము నీదే, అది నీ సహజత్వము. నిద్ర నీదే, అది నీ సహజత్వము. శృంగారము, నొప్పి, భయం నీదే, అవి నీలో సహజమైన స్వాభావిక గుణాలు, నీ సహజ స్థితులు. భావోద్వేగాల పరంగా చూసినా కోపము, భయము, దుఃఖము, ప్రేమ, కరుణ ఇవన్నీ సహజ గుణాలు నీలో. అవి పుట్టుకతో వచ్చిన సహజ గుణాలు. నీలో జ్ఞాపకశక్తి పూర్తిగా పడిపోయినా కానీ ఇవి నీలో నీ చావు చివరి వరకు ఉండే భావోద్వేగ గుణాలు, నీ సహజమైన స్థితులు. జ్ఞాపకశక్తి పడిపోయింది, నీలో జీవక్రియ ఆగదు, నీ శ్వాసక్రియ ఆగదు, నీ శారీరక ఎదుగుదల ఆగదు. మానసిక ఎదుగుదల ఆగిపోతుంది ఏమో కానీ శారీరక ఎదుగుదల ఆగదు. నీ సహజమైన జీవస్థితులు ఏవి ఆగిపోవు, మాయమైపోవు. ఈ ప్రాపంచిక జీవితంలో నువ్వు ఏ పని చెయ్యాలన్నా, ఎలాంటి సులభమైన మార్గాలు వేసుకోవాలన్నా, ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఎలా ఆలోచించాలన్నా, ఏది చెయ్యాలన్నా నీకు ముఖ్యంగా ఏవి అవసరము? జ్ఞానం అవసరము, తెలివి అవసరము, కళా నైపుణ్యము, స్కిల్ అవసరము. వీటి అన్నిటినీ ఒక స్టోరేజ్గా, భద్రతగా దాచిపెట్టి ఉంచేదే మన జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తే మూలంగా ఉండేదే పడిపోతే ఈ ప్రాపంచిక జీవితంలో జీవించడం చాలా చాలా కష్టము. కానీ నీ సహజమైన జీవితంలో నీకు నువ్వుగా సంపూర్ణంగా ఏ కర్తాభావన లేకుండా, పోలికలు, జడ్జిమెంట్, అభిప్రాయాలు లేకుండా, భేదభావం లేకుండా, ప్రశాంతంగా, ఆనందంగా, ఏ గుర్తింపు లేకుండా మాత్రం ఖచ్చితంగా జీవించగలవు. ఈ సమాచారం యొక్క మూల భావం ఏమిటంటే, జ్ఞాపక శక్తి అంటే నీ అనుభవాలను, నీ ఐడియాలను, నీ సృజనాత్మకతను, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, నీ కళా నైపుణ్యాన్ని
దాచిపెట్టి భద్రంగా ఉంచే ఒక గొప్ప శక్తి స్వరూపము. ఇవి మనం ఈ ప్రాపంచిక జీవితంలో మనుగడ సాగించడానికి, గుర్తింపులు, హోదాలు, పలుకుబడులు ఇవన్నీ పొందడానికి ఉపయోగపడే స్థితులు. కానీ ఆధ్యాత్మిక పరంగా చూస్తే వీటిని దాటి ఇంకొక సహజమైన జీవితం ఉంది. జ్ఞాపక శక్తి లేకపోయినా, జ్ఞానం, తెలివి, కళా నైపుణ్యం లేకపోయినా నీ శరీరంలో సహజమైన జీవక్రియలు, జీవ ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఆకలి ఉంటుంది, నిద్ర ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవి సహజమైన నీ జీవ స్వరూప స్థితులు. అయితే ఆధ్యాత్మిక పరంగా చూస్తే వీటికి అతీతంగా నీ జీవితం కొనసాగుతుంది అని చెప్పడానికే జ్ఞాపక శక్తికి మనము సహజమైన జీవితానికి మధ్య తేడాలను వివరించి చెప్పే ఉద్దేశమే ఈ సారాంశం యొక్క మూల భావ అర్థము. జ్ఞాపకానికి, నీ కళా నైపుణ్యానికి, నీ జ్ఞానానికి, నీ తెలివికి, నీ ఆలోచనలకి అతీతంగా ఒక సహజమైన జీవితం ఉంది అని చెప్పడమే ఈ సారాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. అదే సహజమైన జీవితము, అదే ఆధ్యాత్మిక జీవితం అని చెప్పబడుతుంది.